అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హెల్తీగా ఓ స్నాక్ చేసి చూపించబోతున్నానండి. ఈ స్నాక్స్‌ని తయారు చేసుకోవడానికి బియ్యపిండి, శనగపిండి, మినపగుళ్ళు ఇవేమీ అవసరం లేదండి. ఒక కప్పు సూజీ రవ్వతో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ఈ స్నాక్స్‌ని 30-40 రోజుల వరకి స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో! వీటిని తయారు చేసుకోవడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి. చూస్తుంటేనే తెలిసిపోతూ ఉంటుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో. లేట్ చేయకుండా వీటిని సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకి సూజీ రవ్వను వేసుకోవాలండి. తెల్ల ఉప్మా రవ్వ అంటాం కదండీ! ఆ రవ్వను వేసుకోవాలండి. ఇప్పుడు ఈ సూజీ రవ్వను మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలండి. ఎక్కడా కూడా పలుకనేది లేకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. మనం ఈ సూజీ రవ్వని ఎంత చక్కగా మిక్సీ పట్టి తీసుకుంటామో మనకి స్నాక్స్ అనేవి అంత క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఏదైనా ఒక గిన్నెని తీసుకొని ఈ మిక్సీ పట్టుకున్న పిండిని అందులో వేసుకోవాలండి. పిండి వేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతితో ఇలా మధ్యలో కొంచెం ప్లేస్‌ని ఏర్పాటు చేసుకోవాలండి. తర్వాత మనకి టైం ఉన్నది కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకి కలోంజీ సీడ్స్ అలాగే 1 టీ స్పూన్ వరకి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే పిండిలోనే కారాన్ని కూడా వేసుకోవచ్చండి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి నువ్వులు వేసుకోవాలండి. తెల్ల నువ్వులు. ఈ స్నాక్స్‌లోకి వీటి టేస్ట్ చాలా బావుంటుందండి. మధ్య మధ్యలో పంటి కింద క్రిస్పీగా తగులుతూ. ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇవి చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీరు ఈ ప్రాసెస్‌లో చేయటం వల్ల మీకు ఎక్కువ క్రిస్పీగా వచ్చి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిటపట అన్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాస్త కొత్తిమీరని ఇలా తరిగి వేసుకోవాలండి. ఈ కొత్తిమీర కూడా చిటపట అనేంత వరకు ఇందులోని సారం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ స్నాక్స్‌ని ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇంకాస్త టేస్టీగా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, హైప్ చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. అంతా కూడా ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా! సూజీ రవ్వ పిండిలోకి వేసుకోవాలండి. చల్లారిపోకుండా ఇలా ఇమ్మీడియేట్‌గా వేసుకోవాలండి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చల్లారిపోయిన తర్వాత కలుపుకున్నామంటే మనకి క్రిస్పీగా కాకుండా మెత్తగా వస్తాయండి. అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాస్త వాముని ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి. వామ్ అనేది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు పిండి అనేది కాస్త చల్లారిపోయి ఉంటుందండి. ఇప్పుడు చేతితో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతి వేళ్ళతో మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి బియ్యపు పిండిని వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూను అలాగే అర టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలండి. బియ్యపు పిండి లేకపోయినా కూడా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఇది మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. పిండిని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఇలా చేతితో పట్టుకుంటే ఇలా గడ్డలా వచ్చి విరిగిపోవాలండి. ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకి నీళ్ళని తీసుకొని కొన్ని కొన్నిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. నీళ్ళు మొత్తం ఒకేసారి వేసామంటే పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుందండి. కాబట్టి చూసుకుంటూ కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని చూసారా? ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అరచేతికి తగులుతూ ఇలా గట్టిగా మెదుపుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే మనకి సాఫ్ట్‌గా కాకుండా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ నేను పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. చపాతీ పిండిలా మరీ మెత్తగా కాకుండా కాస్త గట్టిగా కలుపుకోవాలండి. అంతా కూడా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని 2 ఉండలుగా సెపరేట్ చేసి తీసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే మొత్తం పిండితో ఒకేసారి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 ఉండలుగా చేసుకొని ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం పొడి పిండిని కానీ, ఆయిల్‌ని కానీ వేసుకోవాలండి. ఈ విధంగా పిండి ముద్దను పెట్టేసుకొని మనం చపాతీ రోల్ చేసుకుంటాం కదండీ! ఆ కర్రతో రోల్ చేసుకోవాలి. మరీ కరెక్ట్‌గా గుండ్రంగా రుద్దాల్సిన అవసరం లేదండి. చపాతీలాగా మరీ పలుచగా కాకుండా ఇంకాస్త మందంగా రుద్దుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా రోల్ చేసిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి.
మరీ ఎక్కువ పలుచగా కాకుండా, మరీ ఎక్కువ మందంగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అంచు పదునుగా ఉండే ఏదైనా గ్లాసుని కానీ, గిన్నెని కానీ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. అన్నిటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్‌ట్రాగా ఉన్న పిండిని మొత్తం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో గ్లాస్‌తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ మందంలో ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ పెట్టేసి ఆయిల్ మీడియం హీట్‌లో ఉన్నప్పుడు వీటిని 2, 3గా వేసేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసేటప్పుడు మరీ ఎక్కువగా కాకుండా ఇలా 2, 3 వేసి ఫ్రై చేసుకోవాలండి. వన్స్ వీటిని వేసిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇవి మీకు కాస్త క్రిస్పీగా వచ్చి, కాస్త మెత్తగా ఉండాలి అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ కలర్‌లో ఉన్నప్పుడు తీసేసుకున్నామంటే మనకి వారం నుంచి 15 రోజుల వరకి స్టోర్ ఉంటాయి. అలాగే మీకు ఎక్కువ క్రిస్పీగా ఉండి, అలాగే ఇంకొన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ రెడీ.